ఓకే. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. ఎం నా పేరు ఎం సుబ్బారావు. ఈరోజు 2 మాటలు చెప్పుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన దేవుని నుండి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నేను ఓకే. ఆల్వేస్ థ్యాంక్ యూ. అవునండి, మనం చూస్తే ఈ యొక్క సారాంశం చూస్తే, మనం ఆయన కృష్ణులమై ఆయన మార్గం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలను కట్టడలను నియమాలని పాటించినప్పుడు, బైబిల్ని అనుసరించి నడిచినప్పుడు మనకి ఆయన వాక్యమే ఆహారమై ఉంటుంది. సో రొట్టె మాత్రం ఆహారం కాదండి, దేవుని నోటి నుంచి ప్రతి మాట మనకి ఆహారమై ఉంటుంది. సో మనం అలా జీవించలాగానే దేవుడు మనల్ని దీవించింది కాక. అయితే ఇందులో సంస్థల గురించి ఒక చిన్న ట్రాఫిక్ తీసుకొని రావాలని ఆశపడుతున్నానండి. ట్రాఫిక్ సంసోన్. ఓకే. సంసోన్ ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. శత్రువులైన ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు, మోహించాడు. అలాగే ఆమెను తీసుకుని లేచిపోలేదు కదా. అయితే ప్రపంచంలో అయితే అలా జరుగుతలేదు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయి నచ్చితే అమ్మాయితో లేచిపోతున్నారు, అమ్మాయితో తప్పుడు పని చేస్తున్నారు. అబ్బాయి నచ్చితే అబ్బాయితో లేచిపోతున్నారు, అబ్బాయితో తప్పుడు పని చేస్తున్నారు. సో సంసోన్ అలా చేయలేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను పలానా అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయండి అని అడిగాడు అనమాట. మనం కూడా అలాగన ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. మనకి తప్పుడు తలంపులు పుడతాయి, మనుషులు అన్నాక తప్పుడు తలంపులు పుడతాయి. ఓకే. మనిషి జన్మెత్తాక సెక్స్ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి, స్త్రీ పురుషులు. ఓకేనండి. మరి మనం సెక్స్ ఫీలింగ్ పుట్టినాయి అని ఎవరితో పడితే వాళ్ళతో తప్పులు చేయడం వల్ల మన శరీరం మనకి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం మనకే కలుగుతుంది. సెక్స్ ఫీలింగ్ పుట్టినాయని మనం రెచ్చిపోకూడదు. సో మనం దేవుడి మీద భారం వేసి నా పరిస్థితి ఎలా ఉంది అని దేవుడిని అడుక్కోవడం, తల్లిదండ్రులకు చెప్పుకోవడం చేయాలి. మనకి ఏదో అనుభూతి కలిగిందని మనం అలా చేయడం పద్ధతి కాదు. మనం ఆ మార్గం నడుచుకోవడం కూడా అసలు కాదు. కొంతమంది పాస్టర్లు కానీ కొంతమంది ప్రజలు కానీ ఏమంటున్నారంటే, యథా ప్రజ తథా ప్రజ అంటే ఏమైనా చేసేయచ్చు, తప్పులేం చేస్తే తప్పుడు పనులు ఏం చేయొచ్చు అంటున్నారు. అది రాంగ్, బైబిల్కి వ్యతిరేకం. భార్య ఉండి కూడా పరాయార్థంతో మోహించడం, భర్త ఉండి కూడా పరాయ మగాడితో మోహించడం అనేది తప్పు, రాంగ్. సో ఇవన్నీ గమనించండి. దేవుడు మనల్ని దీవించింది కాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్వతంత్రం తల్లిగా మళ్ళీ పరిశుద్ధాత్మ మీద మా పైన మమ్మల్ని రక్షించమైంది. ఉదయం సాయంత్రం మా పని పట్ల ఎంతో ప్రేమైంది మమ్మల్ని నిలిపింది. సుదర్శన ముగ్గులేటి ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శన ముగ్గులేటి ఛానల్ని నన్ను మా దంతలంతో పడింది. మీకంతా మహిమ ప్రార్థన ప్రతి అవసరం క్రీస్తు మహిమ ఐశ్వర్యం తెచ్చండి. నాజరేయుడైన యేసు అత్యున్నత నామములో దీపం ప్రార్థించి అడిగిపోయింది అంతండి. ఆమె థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శన ముగ్గులేటి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓకే. నేను మా ఊర్లోనే ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఏలూరు దగ్గర చెట్టు, మా ఇంటి ఎదురుకున్న రాయి చెట్టు, కాలువ, రోడ్డు కనపడవచ్చు. కారు వస్తుంది. ఓకే. కారు అది